ఈయన అంటాడు, కేటీఆర్ అంటాడు, కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, ఆర్థిక మోసం జరిగిందని సిఈసీనే చెప్పింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. మేం చెప్తుంది అదే సార్, కేటీఆర్ గారు మేం చెప్తుంది అదే. దానిపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. మరి అది ఒక్కటే సరిపోద్దా? కంచగచ్చిబౌలి భూములు ఒక్కదానిపైన జరిపించాలా? ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకొని అర్ధరాత్రులు కూడా రిజిస్ట్రేషన్ చేసి కొన్ని లక్షల ఎకరాలు మాయం చేసిన వాటిపైన కూడా జరిపించాలా? ఎఫ్ఎన్ రేస్ పైన జరిపించాలా? జన్వాడ ఫామ్ హౌస్లో మీరు డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆరోపణ వచ్చింది, దానిపైన జరిపించాలా? కాళేశ్వరం పైన జరిపించాలా? వీటన్నిటిపైన కూడా జరిపించాలి కదా మరి సిట్టింగ్ జడ్జితో. అవి కూడా డిమాండ్ చేయొచ్చుగా మీరు. ఇది ఒక్కటే ఎలా? మేము చెప్తున్నది జరిపించాలి, 100కి 1000% సిట్టింగ్ జడ్జితో జరిపించాలి. మరి మీ బొక్కలేంది? కేరళలో కూడా మద్యం కుంభకోణంలో మీ చెల్లి పాత్ర ఉందనేది కొత్త వస్తుందంటగా బయటికి. మరి దానిపైన ఎవరితో విచారణ జరిపించాలి? ఇక వక్ఫ్ ఆస్తులేవి ఇప్పుడే రద్దు చేయం, బోర్డుల్లో కొత్త నియామకాలు చేపట్టం, సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ, మే 5న తదుపరి విచారణ. ఇక నీటిపారుదల శాఖలో భారీగా ఖాళీలు, ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం, పెండింగ్లో పదోన్నతుల ప్రక్రియ. మరి చూద్దాం ఏం చేస్తారు మనోళ్ళు. కేటగిరీ 4 రుణాలకే ఆసక్తి, అత్యధికంగా 12.41 లక్షల దరఖాస్తులు. రాజీవ్ వికాసానికి వచ్చిన మొత్తం అర్జీలు 16.23 లక్షలు అంటండి. ఇక సాగుకు నాయకత్వం అంటే క్రియాశీలకంగా నిర్ణయాత్మకంగా మహిళలు ఇక్రిసెట్ అధ్యయనం. అంటే ఇప్పుడు గతంలో రైతులు అంటే ఎక్కువ పురుషులు అనేవాళ్ళు, ఇప్పుడు రైతుల్లో ఎక్కువ మంది మహిళలు వస్తున్నారంట. మంచి విషయం ఇది. జూలై ఆఖరి వరకు 16.20 టీఎంసీలు కావాలి. శ్రీశైలం సాగర్ల నుంచి ఏపీ నీళ్లు తరలించకుండా చూడండి కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ. ఇది చాలా సీరియస్ అంశం, మరి ఏం చేస్తుందో చూడాలి. ఇక కారడవిలో కలప కోవెల ఒక్క చెట్టు కూడా కొట్టేయకుండా కొట్టారంటండి చెట్టు. ఇది ఆలయాన్ని నిర్మించారు, చాలా బాగుంది కదా. ఇక జేఈ మెయిన్ ఫలితాల వెల్లడిలో అయోమయం, తుదికి ఇచ్చిన గంట వ్యవధిలోని తొలగింపు, 1,00,000 మంది విద్యార్థులతో ఎన్టీఏ ఆటలు.